ఓకేనా. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఇద్దరు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి ఈరోజు వేసవి కాలంలో నీటి తీవ్రత అంటే ఏదన్నా కానీ అగ్రికల్చర్ కోసం కాదు, ప్రజలు తాగునీటి కోసం కూడా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రావడం అనేది వాస్తవంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన కాన్స్టిట్యున్సీలోనే ఈ రకంగా ఉందంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా పరిపాలన ఎలా ఉంటుందో ఆలోచిస్తే కూడా ఒకసారి మనకు అర్థమవుతోంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో ఈ సమస్య రావడం, దీన్ని స్థానికంగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మా లోకల్ నాయకులు, మండల శాఖ అధ్యక్షులు కానీ, తర్వాత మాజీ మండల శాఖ అధ్యక్షులు, మిగతా మా లీడర్స్ అంతా ఇటువంటి ప్రాబ్లం ఉందంటే మేము తక్షణం వచ్చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతే ముందు మీరు అర్జెంటుగా ఎక్కడ అవసరమైతే అక్కడ బోర్లు వేసి ఆ సమస్యను పరిష్కరించండి. ఆ బోరు తర్వాత దానికి కావాల్సిన మోటారు, దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మరు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మేము అరేంజ్మెంట్ చేస్తామని కలెక్టర్ గారితో, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో అందరితో హామీ తీసుకొని ఇక్కడ మా నాయకులు ముఖ్యంగా బాగా చొరవ తీసుకొని ఎక్కడ త్రాగునీటి సమస్య ఉంది, ఎక్కడ బోర్లు వేస్తే ఎంత ఏరియా అక్కడ రికవర్ అవుతుంది, మిగతా చోట ఇంకో బోర్ వేస్తే అక్కడ కొంత ఏరియా అని అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు వేంపల్లిలో మనం ఇప్పుడు రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ కూడా 700 అడుగులు బోర్ వేయడం, అక్కడ కూడా అందరు అదృష్టంగా వాటర్ కూడా బాగా పడ్డాం. ఇప్పుడు ఈ కాలనీకి ఈ ప్రాబ్లం లేకుండా పోతా ఉంది. అట్లా ఇంకో చోటికి కూడా వెళ్ళాలి, శ్లోకా స్కూల్ దగ్గర కూడా, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. కాబట్టి రాజకీయాలతో పని లేకుండా ప్రజలకు నిజమైన అవసరమైన తక్షణ ఇబ్బందులు ఏమున్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టి అనేకమైనటువంటి ఇప్పుడు రోడ్లు కూడా గత గవర్నమెంట్లో చేసి వాళ్ళు బిల్లులు ఇవ్వక అధ్వాన్నమైన పరిస్థితిలో వదిలేస్తే కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి నిన్న కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా సార్ ప్రత్యేకంగా కలెక్టర్ సదస్సులో ఈ సబ్జెక్టు గురించి చెప్పడం, నువ్వు గోహాన్ దానికి ఏం విధమైన ఖర్చు అయ్యేది కూడా ప్రభుత్వం తక్షణం మనం టేకప్ చేద్దాం, ముందు అది కంప్లీట్ చేయమని కూడా చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్ గారికి చెప్పినట్లు కూడా నిన్న ఆయన చెప్పాడు. అలాగే మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒక చక్రాయపేట మండలం మినహాయించి ఏదైతే జలజీవన్ అనే ప్రోగ్రాం చేపట్టినారో అది కూడా మేమంతా కూడా ఫాలోఅప్ చేస్తూ యుద్ధ ప్రాతిపదికన ఈ నెల అంటే ఏప్రిల్ 15వ తేదీ కల్లా కంప్లీట్గా పూర్తి స్థాయిలో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేట్టుగా ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమం అంతా పూర్తయితే అది భారీ ఎత్తున పెట్టి, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఈ ప్రాంతానికి పనిచేసినా కూడా తాగునీరు సమస్య ఉండి అది మన కూటమి ప్రభుత్వంలో నెరవేర్చినందుకు ఇది ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పులివెందులకు వచ్చి ఇనాగ్రేషన్ చేసే పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు అత్యవసరము, నిత్యావసరము ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేదానికి మా కూటమి ప్రభుత్వం తప్పకుండా కట్టుబడి